రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు అంబటి రాంబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం గుజ్జనగుండ్ల రోడ్ లో అయితే జగన్ ర్యాలీ అయితే కొనసాగుతోంది. ఈ సందర్భంగా అయితే జగన్ కాన్వాయ్ భారీ జనసంద్రం మధ్యనైతే నెమ్మదిగా ముందుకు సాగుతోందని చెప్పాలి. జగన్ ను చూడడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. భద్రత చర్యలనైతే పోలీసులు కట్టుదిట్టం చేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు అంబటి రాంబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం గుజ్జనగుండ్ల రోడ్ లో అయితే జగన్ ర్యాలీ అయితే కొనసాగుతోంది. ఈ సందర్భంగానైతే జగన్ కాన్వాయ్ భారీ జనసంద్రం మధ్యనైతే నెమ్మదిగా ముందుకు సాగుతోందని చెప్పాలి. జగన్ ను చూడడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అయితే తరలివచ్చారు. ఇక పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. భద్రత చర్యలనైతే పోలీసులు కట్టుదిట్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారుల నుండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొన్ని వర్గాలను బుద్ధగించడానికి, కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఏ రకంగా ఈ మధ్యలో వాక్యాలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ అనేటువంటి మరి వాదాన్ని వారు వినిపిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ దిగజారిందో, తెలంగాణ సంస్కృతిని, తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించి ముఖ్యంగా ఈ సనాతన ధర్మీయుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా కేవలం ఒక వర్గాన్ని, ముఖ్యంగా మరి మైనారిటీ వర్గాలను ఈరోజు సంతృప్తిపరచడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. हमारे भाइयों, हम सबको अगर हम ये बात कह रहे हैं तो इसके पीछे का तर्क भी है. आप देखेंगे यहाँ की सरकार का बजट जो एससी एसटी के लिए था उसको घटाने का काम किया और अल्पसंख्यक आयोग, अल्पसंख्यक विभाग के बजट को बढ़ाने का काम ये स्पष्ट रूप से दिखाता है कि यहाँ के समाज के दलित पिछड़े के प्रति उनकी क्या सोच है, हमारे आदिवासी भाई बहनों के प्रति उनकी क्या सोच है. और चंद अल्पसंख्यक वोट के खातिर उन्होंने अपने सरकार के बजट को भी पलटने का काम किया है. इसका भी जवाब जनता देगी. हम सबको तैयारी करनी है मित्रों. जिस प्रकार से तेलंगाना में वक्फ बोर्ड के देश का सबसे अमीर वक्फ बोर्ड बनकर बैठा है, बड़े 77,000 एकड़ करीब जमीन उसके स्वामित्व में है. ये दर्शाता है कि किस प्रकार से समाज के लोगों का शोषण कर यहाँ की सरकार पूरी तरह से वक्फ बोर्ड को मजबूत करना चाहती है. और कहीं न कहीं कांग्रेस की जो चरित्र रही है कि हम अल्पसंख्यक के तुष्टीकरण की राजनीति को आगे बढ़ाएंगे, तो भारतीय जनता पार्टी का कार्यकर्ता कमर कस के खड़ा हो गया है. हम इसके खिलाफ आंदोलन आगे बढ़ाने को तैयार खड़े हैं. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ ముస్లిం సంతృష్టికరణ విధానానికి ఏ రకంగా పరాకాష్ఠ చేరిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు లేదా బడ్జెట్ లో వాళ్ళ కేటాయింపులు తగ్గించి కేవలం ఇవాళ మైనార్టీ శాఖకు నిధులు పెంచి బడ్జెట్ లో వారికి సదుపాయాలు కల్పించి కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం వేస్తే తాపత్రయపడుతున్నారో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ వక్ఫ్ బోర్డు యొక్క చట్టాలను సవరించడానికి మొత్తం పారదర్శకంగా ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తే మరి ఏ రకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్నదో ఇవాళ తెలంగాణలో ఈ వక్ఫ్ బోర్డు ద్వారా 77,000 ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయలు విలువైన భూములు అప్పగించారంటే ఇంకా వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడానికి ఆ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ రకంగా ఇవాళ దిగజారు చర్యలకు పాల్పడుతున్నదో ఈ ఎన్నికల్లో మీరు ఈ విషయాలను ఆలోచన చేసి ఖచ్చితంగా దీటైన జవాబు ఇవ్వాల్సిందిగా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. हम लोगों ने देखा कि पिछले 2 सालों में हमारे कई मंदिरों को क्षतिग्रस्त करने का प्रयास किया गया, वहां पे हमला किया गया. मुझे जो जानकारी मिली, चेगी चेरला में भीड़ के द्वारा हमला, मुथिया लम्बा मंदिर पे तोड़फोड़ और गांधीनगर मंदिर को अपवित्र करने का जो प्रयास किया गया है, मैं स्पष्ट रूप से कांग्रेस के आकाओं को कहूंगा, सुन लो. सनातन भारत की परंपरा है, पहचान है, भारत की आत्मा है.
इसके खिलाफ अगर इसके खिलवाड़ करोगे तो भारतीय जनता का पार्टी का कार्यकर्ता चुप नहीं बैठेगा, आपके खिलाफ सड़क पर उतरेगा और सनातन परंपराओं की लड़ाई के लिए हम कोई भी कुर्बानी देने को तैयार खड़े हैं। हमारे मंदिरों पे, हमारे हिंदू देवी देवताओं के स्थानों पर अगर आप अपमानित करने का प्रयास करेंगे, हमारे त्योहारों पर पाबंदी लगाने का प्रयास करेंगे तो बहुत दिन आप सत्ता में नहीं रह पाएंगे। इस बात का मैं आपको चेतावनी देकर जाना चाहता हूं। మిత్రులారా, గత 2 సంవత్సరాలుగా మేము గమనిస్తున్నాం తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటనలు. ఏ రకంగా ఇవాళ హిందూ దేవాలయాల పట్ల దాడులు జరుగుతున్నా నోరు మెదపకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఆ రోజు చెంగిచెర్లో జరిగినటువంటి గుంపు దాడి కానివ్వండి, ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విధ్వంసం కానివ్వండి, గాంధీనగర్ దేవాలయం అపవిత్రం చేసి ఈ రకంగా దాడులు జరుగుతూ ఉంటే నిమ్మకు నిలిచేట్టుగా ఈ ప్రభుత్వం వివరించడము, ఈ రకంగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగానే కాకుండా హిందూ దేవాలయ భూములు ఆక్రమించుకోవడం, పండుగలపై ఆంక్షలు, హిందూ సంస్థల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే ఈ సనాతన ధర్మం మీద ఈ తెలంగాణలో జరుగుతున్న దాడిని ఏ మాత్రం కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు, మా బీజేపీ కార్యకర్తలు సహించాలని దీటైనటువంటి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సనాతన ధర్మము ఇవాళ సవాల్ చేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశానికి ఒక గుర్తింపు ఐడెంటిటీ అంటే ఈ సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే ఈ భారతదేశానికి ఆత్మ. కాబట్టి ఇటువంటి ఆత్మ మీద ఎవరైనా దాడి చేస్తే మా బీజేపీ కార్యకర్తలు సరైన రీతిలో వారికి బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ जहां एक और माननीय प्रधानमंत्री जी महिलाओं को सम्मान दे रहे हैं, महिलाओं को लखपति दीदी बनाकर आत्मनिर्भर बनाने का प्रयास कर रहे हैं, वहीं दुर्भाग्य है यहाँ की सरकार महिलाओं के साथ जो वादा किया उन वादा को भी निभाने का काम नहीं किया। 2 साल पूर्व जब सरकार बनी थी, जो दावे करके बनी थी कि 2500 रुपया मासिक सहायता महिलाओं को देंगे, पर आज तक यहाँ की सरकार उन वादों को पूरा नहीं कर पाई और इसके भीतर यहाँ की महिलाओं के साथ लगातार अपराध बढ़ रहा है। जो पहले की सरकार, पिछले 11 वर्षों में जो पहले सरकार थी, आज उसी सरकार के साथ ये भी सरकार चल रही है और हम कह सकते हैं कि ये पुरानी और नई सरकार में कोई अंतर नहीं है। ये लोग भी महिलाओं के अपमान को, महिलाओं का शोषण लगातार हो रहा है और हमारे कार्यकर्ता आज पूरी तरह से तैयार हैं कि इस चुनाव के संघर्ष के साथ हम उनको आवाज, उनके लड़ाई को आगे बढ़ाएंगे और महिलाओं के इस विषय को लेकर हम एक एक घर में जाकर उनके द्वारा जो दमन किया जा रहा है उसके खिलाफ आवाज उठाएंगे। ఒకవైపు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళల యొక్క సంక్షేమం కోసం, మహిళల యొక్క వారి ఏ రకంగా సమాజంలో, దేశంలో అందరితో సమానంగా రాణించడానికి నారీ శక్తి పేరు మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకుంటా ఉంటే ఈ